కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మజ్జుడ యుగంధర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగ సమస్యలపై ఒక్క మాట కూడా ప్రస్తావించకపోవడం దురదృష్టకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత ఆత్మవిశ్వాసం దెబ్బతింటున్నా వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని చెప్పారు. స్థానిక నగరంలో అఖిల భారత సమాఖ్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం, ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది 2 సంవత్సరాలు గడుస్తున్నా పూర్తి స్థాయిలో నిరుద్యోగులకి గాలి వదిలేయడం జరిగింది. ఈరోజు ఫిబ్రవరి 13వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలైనా జరిగే మార్చి 12వ తేదీ లోపైన పూర్తి స్థాయిలో ఎన్నికలు ఇచ్చిన హామీ ఎన్డీఏ కూడా గవర్నమెంట్ నిలబెట్టుకోవాలని చెప్పి ఏఐవైఎఫ్గా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఎన్నికల్లో నారా లోకేష్ గారు ప్రతి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ పూర్తి స్థాయిలో ప్రత్యేకంగా పరోక్షంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము, సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఇప్పుడు 2 సంవత్సరాల కాలయాపన చేస్తూ ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు, ఈ రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు మీరు ఆదుకున్నారు, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారని వెంటనే అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయాలి. అలాగే ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగులకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాము, పూర్తి స్థాయిలో నిరుద్యోగులను ఆదుకుంటాము, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వచ్చినంత వరకు కూడా 3,000 రూపాయలు నిరుద్యోగం ఇస్తామని చెప్పిన ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు ఎంతమంది నిరుద్యోగులకు మీరు ఇచ్చారు, ఎన్ని ఉద్యోగస్తులు కల్పించారు, ఎంత వేల కోట్ల రూపాయల డబ్బులు ఎవరికి ఇచ్చారు, మీరు తక్షణమే అసెంబ్లీలో మీరు చర్చించాలి. తరుణంలో అఖిల భారతీయ సమాఖ్య ప్రధాన డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉపసంఘం ఏర్పాటు చేయాలి 5,000 మంత్రులతో. ఈ రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఎంతమందికి మీరు నిరుద్యోగ వృత్తి ఇచ్చారు, ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో వివిధ ప్రభుత్వ శాఖల్లో అప్పుడు మీరే చెప్పారు ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో 2,36,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, అవి తక్షణమే అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఎన్ని జాబ్ క్యాలెండర్ మీరు రిలీజ్ చేశారు? అధికారం చెప్పి 2 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు ఎటువంటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. ఇప్పుడు ఏమంటే మాయ మాటలు చెప్పడానికి మంత్రి లోకేష్ గారు మేము ధర్మ ఆందోళన చేసినప్పటికీ మొన్న రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టి ఉగాది నాటికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను, ఖచ్చితంగా అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తాను అని చెప్పి సన్నాయి మాటలు మాట్లాడుతున్నారు మంత్రి లోకేష్ గారు. అలా చెప్పడం కాదు, అసెంబ్లీలో స్పష్టమైన వైఖరితో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము, నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ప్రకటిస్తాము, ఎన్నికలు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్ గా మేము పోరాడతాం. లేదంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున కలిసి వచ్చే విద్యార్థి యువత సంఘాలు కట్టుకుంటూ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడం కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు ఎం యుగంధర్, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నా పేరు కొన్న శ్రీనివాస్, ఏఐవైఎఫ్ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 20 నెలలు కావస్తున్నా కూడా నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు అమలు చేసే నేపథ్యం ఎక్కడ కూడా కనిపించలేదు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు బాబుస్తే జాబ్ గ్యారంటీ అనేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదేవిధంగా సూపర్ 6 హామీలలో అమలులో చూసినట్లయితే మేము రాగానే అందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తామన్నారు. అసలు బాబుస్తే భవిష్యత్తు గ్యారంటీ, బాబు ష్యూరిటీ అన్నారు. అసలు ఎవరికి భవిష్యత్తుకు గ్యారంటీగా కూటమి ప్రభుత్వం నిలిచిందో చెప్పాలని ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ గా మేము అడుగుతా ఉన్నాం. భవిష్యత్తులో ఉన్న యువకులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే మీరు గ్యారంటీగా మీరు నిలబడగలరు. ఆ యొక్క పద్ధతిని చేయడంలో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వైఫల్యం చెందిందనేసి ప్రధానంగా మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక మంది యువకులు ఉన్నారు. యువకులకు ఉద్యోగాలు ఇస్తాము, ఉపాధి కల్పిస్తాము, యువకుల యొక్క హక్కులను మేము కాపాడుతామని చెప్పిన కూటమి ప్రభుత్వ నాయకులు ఎంతవరకు కూడా నిరుద్యోగ యువతుల యొక్క ఆలోచనలు, అవకాశాలను మీరు తీసుకుపోవడం చాలా విడ్డూరం. ఎందుకంటే ఆనాడు మీరు పాదయాత్రలో మీరు చెప్పారు, అదేవిధంగా మీ అబ్బాయి లోకేష్ గారు చెప్పారు, అదేవిధంగా నా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మీరు అందరూ కూడా ఇచ్చిన హామీ అది నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తాము, ఉపాధి కల్పిస్తామన్న మీరు ఎంతవరకు కూడా ఆలోచన చేయకపోవడం కరెక్ట్ కాదు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా రిలీజ్ చేస్తామన్నారు. మేము ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అనేకమైన పోరాటాలు చేసిన సందర్భంలో, అనేకమైన కార్యక్రమాలు చేసిన సందర్భంలో మీరు చెప్పారు మొన్న లోకేష్ గారు ఏంటంటే ఉగాదికి మేము
ఖచ్చితంగా ఆ మాట అయినా సరే మీరు నిలబెట్టుకుంటే బాగుంటుందనేసి ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ గా మేము చెప్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు అంతకుముందు పదే మాటలు చెప్పారు, పదే హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఆ మాటలు నెరవేరలేదు. కాబట్టి ఉగాదికైనా ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత యొక్క హక్కులు యువకులను కాపాడే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మనం ఏదైతే విజయవాడలో చెలో అసెంబ్లీకి పిలిపించామో జిల్లాలో ఉన్న మంత్రులు జిల్లాలో ఉన్న అధికారుల యొక్క ఇల్లు కూడా ముట్టడించడానికి ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఏమాత్రం కూడా వెనకాడదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.